శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 8వ సంచారం, తర్వాత 4 రోజులు 9వ సంచారం. అంటే సూర్యుడి సంచారం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి యోగించటం లేదు. ఎందుకంటే 8, 9 సూర్యుడికి వ్యతిరేక స్థానాలు, సూర్యుడు ఫేవరబుల్ గా లేడు. అయితే మొదటి 6 రోజుల్లో 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి హెల్త్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. వృశ్చిక రాశి వాళ్ళు కంటికి కానీ గుండెకి కానీ సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. అలాగే మొదటి 6 రోజుల్లో సూర్యుడు ప్రధానంగా 8వ స్థానంలో ఉండటం వల్ల ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా వృశ్చిక రాశి వాళ్ళకి రికగ్నైజేషన్ ఉండదు. క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మొదటి 6 రోజుల్లో అష్టమ రవి దోషం ఉంది. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ కానీ, ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ లేకపోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకోవడానికి ఆదిత్య హృదయం తప్పకుండా చదవటం లేదా వింటం చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోండి. కుదిరితే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు వేసి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్పిస్తూ తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లు విడిచిపెడుతూ 12 సార్లు అర్ఘ్యం వదలండి. దానివల్ల కూడా అష్టమ రవి దోషం తొలగిపోతుంది. అప్పుడు ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం పెరిగి వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడు వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ బుధ దోషం కూడా ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా రావాల్సిన ర్యాంకులు రావు. నిరుద్యోగులు ఎంత బాగా ఇంటర్వ్యూ పర్ఫామ్ చేసినా మంచి జాబ్ రాదు. బిజినెస్ ఎంత బాగా చేసినా పెద్దగా లాభాలు కనిపించవు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి అష్టమ బుధ దోషం ఉంది. ఈ అష్టమ బుధ దోషం పోవాలంటే గణపతికి సంబంధించినటువంటి శక్తివంతమైన మంత్రం, ఆ మంత్రం ఏంటంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం వినాలి. అప్పుడు అష్టమ బుధ దోషం నుంచి బయటపడచ్చు. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు పెళ్లిళ్ళు నిశ్చయం కాదు, సంబంధాలు చేతి వరకు వచ్చి జారిపోతూ ఉంటాయి. అది తొలగిపోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఈ సప్తమ కుజ దోషం పోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ఉపకరిస్తుంది. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేస్తే సప్తమ కుజ దోషం పోతుంది. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసినా కూడా సప్తమ కుజ దోషం తొలగిపోతుంది. వివాహ సమస్యల నుంచి బయటకు రావచ్చు. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు భార్యాభర్తలు గొడవలయ్యే అవకాశం కూడా ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ లో మోసపోయే అవకాశం కూడా ఉంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా సప్తమ కుజ దోషం సంపూర్ణంగా తొలగిపోతుంది. అలాగే శుక్రుడు 10వ స్థానంలో వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 10వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. జాబ్కు రిజైన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగానికి తిలోదకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. కానీ జాబ్ రిజైన్ చేయకండి, పేషెన్స్ తో ఉండండి, సహనంతో వ్యవహరించండి. అప్పుడు జాబులో వచ్చే సమస్యల నుంచి బయటపడచ్చు. ప్రధానంగా 10వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మాత్రం పనిచేసే చోట ఉద్యోగంలో విపరీతమైన జాబ్ టెన్షన్స్ ఉంటాయి. అవి తొలగింపజేసుకోవాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టాలి. లేదా కేజింబో అలసందలు అంటే కేజింబో బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే 10వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బుధుడి బలం లేదు.
అలాగే కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఈ 3 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే అప్పుడు చాలా వరకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే రవి బలం కూడా లేదు. రవి కూడా 10 రోజులు యోగించట్లా, మొదట 6 రోజులు యోగించట్లా, తర్వాత 4 రోజులు యోగించట్లా. రవికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాలంటే 10 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో ఏ గ్రహము ఫేవరబుల్ గా లేదు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ 4 గ్రహాలకు సంబంధించిన సంపూర్ణమైన పరిహారాలు చేసుకుంటే ఈ 4 గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు ఈ 10 రోజుల్లో అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి రెండు కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభం అవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది, గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటం ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం, ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది.
ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.